అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అది కోరిన ప్రయాణం పార్ట్ 215తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేందుకు హెల్ప్ అవుతాయి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే 4 గంటలకి అలారం మోగడంతో దక్ష్ కౌగిలిలో బందీ అయిన భూమి లేవడానికి ప్రయత్నిస్తుంటే, పడుకో కాసేపు, ఇప్పుడు ఇంత ఉదయాన్నే లేచి నువ్వు చేయాల్సిన పనేంటి? పడుకుంది ఇందాకే కదా. ఇన్ని రోజులంటే ఉదయాన్నే లేచి ప్రిపేర్ అవ్వాలి, వర్క్ చేసుకోవాలి అని లేచేదానివి. ఇప్పుడేం అవసరం అని భూమిని తనలోకి పొదువుకుంటూ అంటాడు దక్ష్. భూమి దక్ష నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇప్పుడు కూడా నా ఫ్యామిలీకి నేను నా చేత్తో అన్నీ చేసి పెట్టాలి అని అంటుంది. ఆదివారం చేసి పెడదులే, నువ్వు చేయాల్సినవి ఏమైనా ఉంటే. ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు, నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు. అరవకుండా పడుకో అంటాడు. ప్లీజ్ ప్లీజ్, చాలా రోజుల తర్వాత నేను నా ఇంట్లో ఉన్నా. దీపం పెట్టుకోవాలి, మాల కట్టాలి, ముందు పెద్దమ్మకి, అక్షయ్ కోసం, తాతయ్య గారి కోసం. చాలా రోజులు అయిపోయింది నేను మాల కట్టక అని అంటుంది. చెప్పింది విను నల్లత్రాజు, అవన్నీ 6 గంటలకు లేచి చేసుకోవచ్చు. నాకు చాలా నిద్ర వస్తుంది, పడుకో అని అంటాడు. తమరు 5 గంటలకే లేస్తారు కదా కసరత్తుల కోసం. రాత్రంతా ఎక్సర్సైజ్ అయ్యాక ఇప్పుడు ఉదయం నేను చేయాల్సిన అవసరం లేదులే. దక్ష గుండెల మీద పంటిగట్టు పెట్టి, వదలండి నన్ను, నాకు పడుకున్నా ఇప్పుడు నిద్ర పట్టదు. ప్లీజ్, చాలా పనులున్నాయి. నా చేతులతో అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, ఏదైనా ఒక కూర వండాలి, 9 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాలి. ఇన్ని పనులున్నాయి నాకు. ఈ మధ్యలో నా బుడ్డిగాడితో ఆడుకోవాలి అని అంటుంది భూమి. ఇంకొక మాట మాట్లాడావంటే నేనాట మొదలు పెడతాను. తర్వాత నీ ఇష్టం. 6 కాదు కదా, 8 అయినా కిందకి వెళ్ళలేవు అని అంటాడు వార్నింగ్ టోన్తో. అందుకే మిమ్మల్ని రాక్షస్ అనేది అంటుంది చిరుకోపంగా. పర్వాలేదులే, నీలాంటి నల్లత్రాచిని భరించాలంటే నేను అలాగే ఉండాలే అని నవ్వుతూ అంటూ భూమి ఎదలో తలదూర్చేయగానే, రాక్షస్ ప్లీజ్ ప్లీజ్ అన్నా కూడా ఉక్కుపట్టు బిగించేయడంతో ఇక సైలెంట్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా తలెత్తి దక్ష్ మొహం మీద ఎయిర్ బ్లో చేస్తుంది. ఇలాంటి కళలు నా దగ్గర ఉపయోగించకలే అని నవ్వుతూ అంటాడు కళ్ళు మూసుకొని. ఇక లాభం లేదని దక్ష్ మెడ మీద చిన్నగా చక్కలిగిలి పెట్టగానే తన పట్టు కొంచెం వదులు చేస్తాడు. కుందేలు పిల్లలా జారిపోతుంది దక్ష్ చేతుల్లో నుంచి. రేపటి నుంచి అలారం పెట్టి చెప్తాను నీ పని అని చిరుకోపంగా అంటూ కళ్ళు మూసుకుంటాడు. లవ్ యూ పతిదేవ్ అని నుదురు మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది భూమి. 3 గంటలకి మెలకువ రాకుండా మాన్పించగలిగాను కానీ 4కి మాత్రం మాన్పించలేకపోయాను ఈ కలెక్టర్ అమ్మని. ఇక అది కూడా చేయాలి అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళి దేవుడి మందిరం శుభ్రం చేసేసి పూలు కొయ్యడానికి వెళ్తుంది. అప్పుడప్పుడు మధ్యలో 3 సార్లు వచ్చింది కానీ ఒకరోజు 2 రోజులు మాత్రమే ఉండేది. అప్పుడు కూడా ప్రైవసీ కోసం బీచ్ హౌస్లోనే ఉండేవాళ్ళు. ఈ ఇంట్లో ఉండడం తక్కువే ఈ సంవత్సరంన్నరలో. చాలా రోజుల తర్వాత మళ్ళీ తన ఇంటికి తను వచ్చానన్న ఫీలింగ్తో హర్ష గారు వాళ్ళ గార్డెన్లోవి ఇక్కడ మొత్తం పూలు ఒక పెద్ద బుట్ట నిండా కోసి మాలు కట్టడం మొదలు పెడుతుంది. పని వాళ్ళ హెల్ప్ చేయడంతో త్వరగానే కట్టేసి ఫోటోలకు ఆ దండలు అలంకరించి, అక్షయ నీకోసం వెయిటింగ్, త్వరగా వచ్చేయాలి ఇంక నువ్వు అని అంటూ చిన్నగా తన మొహం తడిమి దేవుడి పటాలకి కూడా దండలు అలంకరించేస్తుంది. అప్పుడే వైజయంతి గారు స్రవంతి కూడా ఫ్రెష్ అయి రాగానే మందిరం వైపు చూసి, అబ్బా, దేవుడి పటాలు ఎన్నాళ్ళ తర్వాత కలకల్లాడుతున్నాయో అని అంటారు ఇద్దరు. భూమి ఉంటేనే కళ ఆ ఇంటికి అని మహాలక్ష్మి గారు అనగానే చిరునవ్వు నవ్వి, నేను ఇప్పుడు వస్తాను, పెద్దమ్మకు కూడా దండ వేసి అని హర్ష గారి ఇంటికి పరుగులు పెడుతుంది. కలెక్టర్ అయినా ఈ పరుగులు ఆపలేదుగా అని నవ్వుకుంటారు. హర్ష గారి ఇంట్లోకి వెళ్ళేసరికి అప్పటికే హర్ష గారు లేచి ఉండడంతో, గుడ్ మార్నింగ్ పెదనాన్న అని దండ తీసుకువెళ్ళి అక్కడున్న విజయ్ వాళ్ళ అమ్మగారి పటానికి వేయగానే, చాలా రోజుల తర్వాత రా మళ్ళీ అంటారు నవ్వుతూ హర్ష గారు. త్వరగా వచ్చేయండి పెద్దమ్మ అని, ఇక రోజు ఇలాగే ఉంటుందిలే, వాకింగ్ చేయాలిగా మీరు అని అంటుంది భూమి. వాకింగ్ చేసి అక్కడికే వస్తాను నీ చేతి కాఫీ కోసం అంటారు నవ్వుతూ. ఓకే మరి బాయ్ పెదనాన్న అని
అక్కడి నుంచి మళ్ళీ పరుగు పెట్టి వచ్చేస్తుంది. అమ్మమ్మ, మీకు కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది. ఇవ్వరా, నీ కాఫీ కోసం చాలా ఎదురు చూస్తున్నా అని ఆవిడ అనగానే, మీరు దీపం పెట్టండి అత్తయ్య, వస్తానని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. దీపం అయిపోగానే హారతి తీసుకొని, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ వరకు నేను చేస్తా అత్తయ్య, తర్వాత మీ పనులు మీరు చేసుకోండి అంటుంది. ఏం అవసరం లేదు, ఇప్పుడు నువ్వు మాకు పనులు చేసి పెట్టలేదని మేమేమీ అనుకోం. బయట చాలా బాధ్యతలు నిర్వర్తించాలి నువ్వు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పైగా మీ ఆయన పనులు కూడా చూసుకోవాలి. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. సెలవు రోజు చేసి పెడదు గానిలే అందరికీ అని అంటారు వైజయంతి గారు. ఎందుకమ్మా, రేపెప్పుడైనా తేడా వస్తే, ఎప్పుడైనా ఇంట్లో పని చేశావా, కలెక్టర్ అని అహంకారం వచ్చింది అని మీరంటే, నవ్వుతూ కళ్ళెగరేస్తూ అడుగుతుంది. ఏంటి, మేము అలా అనేవాళ్ళమా అని ఇద్దరత్తలు రెండు వైపులా చెవులు పట్టుకొని అడుగుతుంటే, అప్పుడే బయటకొచ్చిన మనోహర్ గారిని చూసి, మావయ్య, సేవ్ మీ, వీళ్ళు చూడండి నా మీద రుబాబు చేస్తున్నారు అంటుంది. ఓయ్, ఏంటి మా కోడలు చెవులు అలా పట్టుకున్నారు, వదలండి, ఒక కలెక్టర్ చెవులు పట్టుకున్నందుకు పనిష్మెంట్ ఉంటుంది అని మనోహర్ గారు అంటుంటే, ఎక్కువ మాట్లాడుతుంది మరి, ఒకప్పుడు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడానికి నోరు తెరవని చిలక ఇప్పుడు మాటలు పొట్టయిపోయింది అంటారు వైజయంతి గారు. ఏదైనా మా కోడలు రాగానే, చూడు ఇల్లు ఎంత కలకలలాడిపోతుందో, భూమి, నీ చేత్తో ఒక స్ట్రాంగ్ కాఫీ అని కూర్చుంటూ అడుగుతారు మనోహర్ గారు. ముందు హాట్ వాటర్, వాకింగ్, తర్వాత కాఫీ మావయ్య, నేను రూల్స్ మర్చిపోను అంటుంది. ఈ ఒక్క రోజుకి ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఈ ఒక్కరోజు మాత్రమే, రేపటి నుంచి రూల్స్ పాటించాల్సిందే అని అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంటే, వదిన, నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ అంటాడు అద్వైత్ కిందకి దిగుతూ. బుడ్డోడు లేచాడా? లేచాడు, పాలిస్తుంది, తీసుకొని వస్తుంది. వాడెక్కడ నిద్రపోతాడు, గంట గంటకి లేస్తున్నాడుగా అంటాడు ఆవులిస్తూ అద్వైత్. వాడు రాత్రులు బాగానే నిద్రపోతాడే, కొత్త ప్లేస్ కదా, 2 రోజులు అలాగే ఉంటుందిలే అంటారు వైజయంతి గారు. వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీలు రెడీ చేసేసి ఆద్య కోసం స్వీట్ చేస్తుంది. నైని కిందకొచ్చి పని అందుకుంటానన్నా ఒప్పుకోదు భూమి. ఒక పక్క బుడ్డోడితో ఆడుతూనే ఇంకో పక్క పనులు కూడా పూర్తి చేస్తుంది. ఏంటి, మా అబ్బాయి ఇవాళ జిమ్ చేయడానికి కిందకి దిగలేదు, రాత్రంతా నిద్ర లేదా అని నవ్వుతూ అడుగుతారు స్రవంతి గారు. ఆ మాటకి చిరుసిగ్గుతో చిన్న నవ్వు నవ్వేస్తుంది భూమి. ఇంక నువ్వు వెళ్ళి రెడీ అవుపో, దోశలే కదా మేము వేసేస్తాం అని అంటారు స్రవంతి గారు. అప్పటికే టైం 7 అయిపోవడంతో, ఏంటి రామ్ ఇంకా లేవకపోవడం అని బుడ్డోడిని తీసుకొని పైకి వస్తుంది. ఇంకా మత్తుగా నిద్రపోతున్న తనని చూసి, మీ పెదనాన్ని ఇంత మత్తుగా నిద్రపోవడం చాలా రోజుల తర్వాత చూస్తున్నా అని నవ్వుతూ తీసుకువెళ్ళి దక్ష గుండెల మీద పడుకోబెడుతుంది వాడిని. వాడి చిట్టి చేతులతో మొహం మీద తడమగానే మెలకు వచ్చిన దక్ష్ కళ్ళు తెరవగానే వాడిని చూసి, గుడ్ మార్నింగ్ కన్నా, నీకేం పనులున్నాయిరా, ఉదయాన్నే లేవడానికి, నీకు కూడా మీ పెద్ద మమ్మీలాగా నిద్ర పట్టదా అని అడుగుతాడు వాడి చుట్టూ చేతులు వేసి. బోసి నవ్వులే వాడి సమాధానం కావడంతో వాడి నుదురు మీద ముద్దు పెట్టి పక్కన కూర్చున్న భూమి ఒడిలో తల పెడతాడు. ఇంకా లేవాలనిపించడం లేదా అని అడుగుతుంది చిన్నగా తలని మర్దన చేస్తూ. నా శ్రీమతి గుడ్ మార్నింగ్ కిస్ ఇవ్వలేదుగా, అందుకే లేవలేదు. మరి ఇన్ని రోజులు ఏం చేశారో? ఆ రోజుల్ని గుర్తు చేయకలే, ఈ రూమ్లోకి రావాలంటేనే చాలా చిరాకు వచ్చేసేది, అంత అలవాటైపోయావు. ఇక మళ్ళీ మనం మన పాత రూల్స్ అమలు పరచాలి. నేను ఉదయం కిందకి వెళ్ళేటప్పుడే పెట్టేసి వెళ్ళానే అని నవ్వుతూ, నేను ఇంక రెడీ అవ్వాలి, ఇవాళ కొంచెం త్వరగానే వెళ్ళిపోతాను అంటుంది. అదే అలవాటు చేసుకోకు, టైం టు టైం వెళ్ళు. నువ్వు త్వరగా వెళ్ళి అందరినీ త్వరగా రమ్మనడం కూడా కరెక్ట్ కాదు కదా. నేనేమీ అందరినీ త్వరగా రమ్మన్నా, కొన్ని ఫైల్స్ స్టడీ చేయాల్సి ఉన్నాయి కదా, త్వరగా వెళ్తే అవన్నీ స్టడీ చేస్తే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి అనేది నిర్ణయించుకోవచ్చు. కొద్దిగా ఒక 3-4 రోజులు నీకు కొత్తగా అనిపిస్తుంది, తర్వాత అలవాటైపోతుందిలే మొత్తం పని భారం. నేను ఎత్తిన వేసుకోకు, చేయించుకో, నువ్వు చేయడం కాదు అని అంటాడు. ఓకే శ్రీవారు, మీ టిప్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటాను అని దక్ష్ గుండె మీద ఉన్నవాడిని తీసి మంచం మీద పడుకోబెట్టి,
ఇంక లేవండి అంటుంది. దక్ష లేచి భూమి బొగ్గన ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. రెడీ అయి అందరూ కిందకొచ్చేసరికి భూమి కాన్వాయ్ రెడీగా వచ్చి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరుతుంది భూమి. ఈ రోజు నుంచి విధులు నిర్వహించబోతున్నావు కదా, ఆల్ ద బెస్ట్ అని చెబుతాడు అద్వైత్. థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంది భూమి. దక్ష్ అద్వైత్ కూడా ఆఫీస్కి బయలుదేరుతుంటే, బావగారు నేను కూడా ఇంక వర్క్ చేస్తాను, నాకు వర్క్ సెండ్ చేయండి అని అడుగుతుంది నైని. అప్పుడే ఎందుకు, ఇంకో 2 నెలలు ఫ్రీగా వాడితో ఎంజాయ్ చేయొచ్చు కదా. లేదులే బావగారు, వాడు ఎక్కువ పడుకునే ఉంటున్నాడు, నాకేం తోయడం లేదు, అసలు ఆఫీస్కే రావాలనుంది, కానీ ఫీడింగ్ చేస్తున్నాను కదా, అందుకే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తాను, నాకు వర్క్ సెండ్ చేయండి. ఓకే అని వెళ్ళిపోతాడు దక్ష్. భూమి వెళ్ళగానే ముందు రోజు అందరూ ఇచ్చిన వినతి పత్రాలు తీసుకొని చూడడం మొదలు పెడుతుంది. ఎక్కువగా వాళ్ళు పడుతున్న సమస్యల గురించి ఉండడంతో ఇన్ని రోజులు ఎందుకు వీళ్ళ సమస్యల్ని చూడలేదు అని పిఏ వైపు చూసి అడుగుతుంది. అది మేడం అని నాంచుతుంటే, అర్థమైందిలేండి అని, ఇక నుంచి అలాంటి అలసత్వం ఉండకూడదు, ఎప్పటి పనులు అప్పుడు పెండింగ్ లేకుండా పూర్తయిపోవాలి, వీళ్ళందరి సమస్యలు తీరే విధంగా ఎవరి సమస్యలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినవో ఆ డిపార్ట్మెంట్కి నేను చెప్పినట్టుగా ఆర్డర్స్ పాస్ చేయండి, ఇమీడియట్గా వాళ్ళ సమస్యలన్నీ వారం రోజుల్లో క్లియర్ అయిపోవాలి అని చెప్పి పెండింగ్ ఫైల్స్ స్టడీ చేయడం మొదలు పెడుతుంది. వాటిని చూడడం, ఆ ఫైల్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించడం, అందులో ఉన్న లాభ నష్టాలను బేరీజ్ వేయడం, వాటిని మూవ్ చేయడంలో ఫుల్ బిజీ అయిపోతుంది. ఉదయాన్నే లేవడం, ఇంట్లో గృహిణిగా తను చేయవలసిన బాధ్యతలు చేయడం, కలెక్టరేట్కి వచ్చి ఒక కలెక్టర్గా తన పనులు తాను చేయడం, మళ్ళీ సాయంత్రం వెళ్ళగానే గృహిణి అవతారం ఎత్తడం, ఇదే దినచర్య అయిపోయింది భూమికి. అనుక్షణం తనని వాష్ చేస్తూనే ఉంటారు భూమి కోసం వచ్చిన వాళ్ళు. 4 రోజులు గడిచిపోతాయి. శనివారం రావడంతో ఊరు బయలుదేరుతుంది భూమి. భూమి వాళ్ళతో పాటు నైని, అద్వైత్ కూడా బయలుదేరుతారు. విజయ్కి వెళ్ళాలని ఉన్న ఆద్య కోసం ఆగక తప్పదు. ఉదయాన్నే కారులో బయలుదేరుతారు. వాళ్ళని ఫాలో అవుతున్నవాడు వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారనుకుంటా, సెక్యూరిటీ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీ ట్రిప్ అనుకుంటా అని ఫోన్ చేసి చెప్తారు గిరిధర్కి. ఫాలో అవ్వండి, మనకేమైనా అక్కడ చిన్న అవకాశం దొరికినా దాన్ని బాధ పెట్టడానికి ఉపయోగించుకుందాం, పెద్ద దెబ్బ తర్వాత కొట్టినా చిన్న దెబ్బలైనా కొట్టొచ్చు కదా అని అంటాడు గిరిధర్. కారులో ట్రావెల్ చేస్తూ బుడ్డోడితో ఆటలు మొదలు పెడుతుంది భూమి. వాడినెందుకు నలగగొట్టడం అంటే విన్నారు కాదు, అనవసరంగా బయలుదేరారు మీరు అని అంటాడు దక్ష్. పర్వాలేదులే బావగారు, కారులోనే కదా జర్నీ, మనమేమీ పబ్లిక్లో ట్రావెల్ చేయడం లేదు కదా. వాడిని భూమి ఎత్తుకొని తన మొహానికి వాడి తలని ఆనించి బయటవన్నీ గ్లాసులో నుంచి చూపిస్తుంటే కళ్ళు పెద్దవి చేసి 3వ నెలకే వాడు చూడడం చూసి, వీడు పెద్ద మాయగాడవుతాడేమో అని అంటాడు అద్వైత్. ఓయ్, ఏం మాయగాడు అంటున్నావు, నా బంగారాన్ని భూమి చిరుకోపంగా అంటుంది. లేకపోతే ఆ గుడ్లేసుకొని చూడు ఎలా చూస్తున్నాడో, అప్పుడే అన్నీ, వాడికి ఇప్పుడే అవన్నీ అవసరమా? ఇప్పుడు పిల్లలు పుట్టుకతోటే తెలివితేటలతో పుడుతున్నారంట, యాక్టివ్గా ఉంటున్నారు, అలా ఉండడం కూడా మంచిదే కదా. నా బంగారాన్ని పిలిస్తే భాన్ అని పిలవండి, లేదు అంటే ఏదైనా ముద్దు పేరు పెట్టి పిలవండి. వద్దు వద్దు, ముద్దు పేరు కూడా వద్దు, భాన్ అనే పిలవండి. డైపర్ గాడు, మాయగాడు ఇలాంటి పేర్లు పెట్టారంటే ఊరుకోను అంటుంది భూమి చిరుకోపంగా. డైపర్ గాడిని డైపర్ గాడు అనక ఇంకేమంటాం అని దక్ష్ నవ్వుతూ అనగానే, అసలు మీ పెద్ద డాడీకి భయం లేదు నాన్న, ఒక్కటి వేయు అని వాడి చేతితో బొక్క మీద కొట్టిస్తుంది. నువ్వు కొట్టలేక వాడితో కొట్టిస్తున్నావా అడుగుతాడు చిరుకోపంగా. నైని నవ్వుతూ, మనం ఎంత చూసినా వాడు మళ్ళీ వాళ్ళ పార్టీ అవుతాడు భూమి అని అంటుంది. అది నిజమేలే. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న దక్ష్ ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతుంది. నథింగ్ అంటాడు. వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఏమాత్రం అనుమానం రాకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే ఫాలో అవుతూ వస్తున్నారు. కథ కొనసాగుతుంది. మరి
వాళ్ళకి ఏమైనా అవకాశం దొరుకుతుందా, అసలు దొరకనిస్తాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.